హాయ్ గైస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఏపీ ఈసెట్ 2021 అడ్మిషన్కి సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫేజ్ 1కి సంబంధించి మనకైతే రిలీజ్ అయితే అయిపోయింది. అండ్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ సైట్ కూడా మనకైతే లాంచ్ అయితే చేశారు. సో ఆ సైట్ గురించి మీకు నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ప్రస్తుతం ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే మనము ఏ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటనేసి ఎప్పుడు మనం ఆ డేట్స్ అనేటివి వాళ్ళు ఇచ్చారు అండ్ మనం ఎప్పుడు పెట్టుకోవాలి ర్యాంక్ వైజ్గా. సో పలానా ర్యాంక్ నుంచి ఇంకొక ర్యాంక్ వరకు ఎప్పుడెప్పుడు మనము ఆ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి, ఏ టైంలో ఏ రోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేసి ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. సో టోటల్గా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ కూడా వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. సో ఏ కాలేజ్కి ఎంతెంత ఫీ అనేసి మనకైతే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఈ సైట్లో అయితే లాంచ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఇంకా అవైలబుల్గా అయితే లేదు. సో వన్స్ అవైలబుల్గా వచ్చిన వెంటనే అది కూడా అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంత ఫీజు మనం పే చేయాలి, సో జనరల్ కేటగిరీ వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాలనేసి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇస్తారు. సో ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి సో 15th నవంబర్ నుంచి 18th నవంబర్ వరకే పేమెంట్ అయితే చేయాలి. సో రిజిస్ట్రేషన్ కోసం సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టుమారో మార్నింగ్ నుంచి ఇదైతే స్టార్ట్ అయితే చేస్తారు. సో ప్రాసెసింగ్ ఫీ అనేది ఖచ్చితంగా మీరు పే చేస్తేనే వీలవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్కి అటెండ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయండి తప్ప సో సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ రిలీజ్ అయిన వెంటనే అగైన్ వాళ్ళు మళ్ళీ మీకు ఇంకొకసారి ఈ ఆప్షన్ అయితే తీసుకొస్తారు ఆన్లైన్ పేమెంట్ అనేది. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు మీరైతే పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ఫీ పేమెంట్ చేస్తారో వాళ్ళు సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్కి వచ్చేసరికి సో 16th నవంబర్ నుంచి 19th నవంబర్ రోజు మీకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 100% మీరు చేయాలి. సో ఇన్ కేస్ కానీ ఇది చేయకపోతే మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉండవు. ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేదానికి ఛాన్సెస్. సో ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే చేయాలి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు వస్తారు? సో ఎవరైతే డిప్లొమా పాస్ అయి ఉంటారో అండ్ ఈసెట్ క్వాలిఫై అంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవాలి. సో ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన డేట్స్ వచ్చేసరికి 21st నవంబర్ నుంచి 23rd నవంబర్ వరకు మీరైతే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఆ ఆప్షన్స్ని మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ అనేది 24th నవంబర్ 2021 రోజు. ఓకేనా? సో ఆ రోజు మీ ఆప్షన్స్ అనేవి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే? అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 27th నవంబర్ 2021 రోజు మీకు డీటెయిల్గా తెలుస్తుంది ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చింది ఏంటి అనేసి. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసరికి 28th నవంబర్ 2021 నుంచి మీకు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ బీటెక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఆ రోజు మీరు ఏంటంటే మీకు ఏవైతే అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీకు వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ మీరు తీసుకెళ్ళి రిమైనింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళి మీరు అక్కడ కమెన్స్మెంట్ క్లాస్ వర్క్ జరిగేటప్పుడు మీరైతే ఇవ్వాలి. ఓకే? అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డీటెయిల్గా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్కి సంబంధించిన సైట్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఎలా పేమెంట్ చేయాలి ఏమనేసి నేను ఇంకొక వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో అంతవరకు అయితే వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ ఓసీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1200 రూపీస్ పేమెంట్ అయితే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళు 600 రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు త్రూ ద ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే? అండ్ నెక్స్ట్ ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ సో ప్రాసెసింగ్ ఫీ అనేది 15th నవంబర్ నుంచి 18th నవంబర్ లోపే మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ సైట్ మాత్రమే. ఓకేనా? సో ఇదంతా మీకు డీటెయిల్గా నేనైతే చూపిస్తాను ఎలా పేమెంట్ చేయాలి ఏమనేసి నెక్స్ట్ వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే చేయాలి. సో క్యాండిడేట్స్ అదర్ దాన్ PH, CAP, NCC అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎవరైతే ఉంటారో
సో వాళ్ళందరూ కూడా మీరేంటంటే మీన్స్ వీళ్ళు కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏవైతే రిమైనింగ్ మీకు కానీ సర్టిఫికేట్స్ కానీ అప్లోడ్ అవ్వకపోవడము లేదంటే నెససరీ సర్టిఫికేట్స్ డ్యూగాని ఉండడము ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి సో టోటల్గా అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ మీకు ఏమీ కానీ ప్రాబ్లం లేకుండా చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ ఎవరైతే పీహెచ్ కానీ సిఏపి కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి ఇది సబ్మిట్ చేయాలి అనేసి మనకైతే సో నేను ఇంకొకసారి అది డీటెయిల్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అప్పటివరకు అయితే వెయిట్ చేయండి రిమైనింగ్ వాళ్ళకు. సో మ్యాక్సిమం టుమారో మార్నింగ్ కల్లా ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ కూడా ఇచ్చేశారు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పీహెచ్ సిఏపి ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఉంది కదా, సో అక్కడికి వెళ్ళేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి రిపోర్టింగ్ అయితే ఇవ్వాలి. సో అంతే తప్ప మీకు నియర్ బై ఏవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళినా కూడా మీకైతే యూజ్ ఉండదు. ఓకేనా. సో టుమారో వరకు లేదు, ఇప్పుడే మనకైతే అప్డేట్ అయితే ఇక్కడే ఇచ్చేసారు డీటెయిల్గా. సో అదర్ దాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు నియర్ బై ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళాలి. లేదు ఇవి ఏవైతే పీహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ సిఏపికి కానీ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ సర్టిఫికేట్స్ కలిగి వాళ్ళందరూ ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ కాలేజ్కి వెళ్ళి సో అక్కడే మీరు సబ్మిట్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు. సో టోటల్గా 5 అయితే ఇవ్వడం జరిగింది. పీహెచ్ సిఏపి అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎన్సీసీ ఆంగ్లో ఇండియన్. ఓకే. అండ్ ఇక్కడ మనకి సో షెడ్యూల్ ఫర్ సెంట్రలైజ్డ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ పీహెచ్ సిఏపి ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకైతే ఇచ్చారు. సో ఇక్కడ మీకు షెడ్యూల్ ఇచ్చారు. ఈ షెడ్యూల్ ప్రకారమే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఏ డేట్లో ఎవరికి ఇచ్చారు కేటగిరీ అండ్ ఏ ర్యాంకు మధ్యలో ఇచ్చారు అనేసి చూసుకోండి. అండ్ ఈ డేట్లో ఎంతమందికి ఇచ్చారు, ఏ డేట్లో ఇచ్చారు, ఎంత ర్యాంకులో ఇచ్చారు అని చూసుకోండి. ఓకే. సో వీలైతే స్క్రీన్ షాట్ చేసుకోండి, లేదంటే కింద డిస్క్రిప్షన్లో టోటల్ నోటిఫికేషన్ అనేది నేను మీకు పీడిఎఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ రిక్వైర్డ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సో మీకు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెబ్ కౌన్సిలింగ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో నేనైతే కాపీ పేస్ట్ అయితే చేస్తాను, ఒకసారి అయితే మీరు కూడా చెక్ చేసుకోండి అక్కడ. ఓకేనా. సో ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా మీరు ఏంటంటే ఒరిజినల్తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ ఆ 2 కాపీస్ తీసుకెళ్ళకుంటే మళ్ళీ మీకైతే డ్యూ అయితే పడుతుంది. సో అగైన్ మళ్ళీ మీకు డిలే అయితే ఖచ్చితంగా పడేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు ఆప్షన్ ఎంట్రీ వచ్చేసరికి సో ఇక్కడ మనకు డీటెయిల్గా ఇచ్చారు. ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. సో 21 నవంబర్ నుండి 23 నవంబర్ వరకు మీరు ఆప్షన్ ఎంట్రీ అయితే పెట్టుకోవడం ఉంటుంది. సో ద క్యాండిడేట్స్ కెన్ ఫ్రీజ్ దేర్ ఆప్షన్స్. ద క్యాండిడేట్స్ కెనాట్ మోడిఫై ఫర్దర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్స్ క్లిక్స్ ఆన్ ఫ్రీజ్ బటన్. సో ఫ్రీజ్ బటన్ అయితే ఇక్కడ మీరు వన్స్ ఒక్కసారి ఫ్రీజ్ చేశారు అంటే సో ఇంకా మీరు అగైన్ మళ్ళీ మీరైతే ఇది కానీ చేసుకోలేరు ఆప్షన్స్ అనేటివి. ఓకే. సో ఎక్సైజ్డ్ ఆప్షన్స్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎనీ చేంజెస్ మోడిఫికేషన్స్. అగైన్ ద క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ దే కెన్ చేంజ్ దేర్ ఆప్షన్స్ 24 నవంబర్ 2021. ఓకే. సో ఒకసారి మీరు ఇక్కడ మాడిఫై కానీ ఫ్రీజ్ కానీ చేసేసారు అంటే సో మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే దానికైతే ఉండదు. సో అగైన్ మీరు ఏంటంటే 24th రోజు లాస్ట్ అయితే ఇస్తారు. సో అప్పుడు మీరైతే మీ యొక్క ఆప్షన్స్ అనేటివి చేంజ్ చేసుకునే దానికి ఉంటుంది. ఓకే. అండ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆల్రెడీ చెప్పాము. సో 27th నవంబర్ రోజు 6 PM మీకైతే అలాట్మెంట్స్ అయితే వస్తాయి. సో అప్పుడు మీరైతే చెక్ చేసుకోవచ్చు టోటల్గా ఏ కాలేజ్ మీకు వచ్చిందని. అండ్ ఇక్కడ మనకు ఫైనల్గా లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చారు. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు ఏదైతే నియర్ బైగా ఉందో సో అక్కడికి వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి, మీకే చాలా యూస్ అయితే ఉంటుంది. అండ్ నియర్ బై ఏదైతే ఉందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు రిపోర్టింగ్ అయితే చేయండి. ఓకే. అండ్ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మ్యాక్సిమం నోటిఫికేషన్ అంతా కూడా క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అగైన్ మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే సో మళ్ళీ ఫస్ట్ కాన్ నుంచి అయితే వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకే. సో ఇది గ్యాస్ ఓవరాల్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే సో ఈ సెట్ కొత్త వెబ్సైట్ అయితే వచ్చింది మనకి. సో ఇంతకు ముందు పాత వెబ్సైట్ అయితే ఉండేది కౌన్సిలింగ్ ప్రాసెస్, ఇప్పుడు కొత్త వెబ్సైట్ ఉంది. సో ఆ ఇంటర్ఫేస్ గురించి డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను. సో మీకు కూడా కొద్దిగా అలవాటు అయితే అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్. Thanks for watching this video. This is BSD signing off. Bye.